గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో గైస్ ఇప్పుడైతే మధ్యాహ్నం అవుతుంది అనమాట. 12 అట్లా. పొద్దున్నే నేనైతే క్రికెట్ ఆడేకైతే వెళ్ళిపోయాను అనమాట. క్రికెట్ ఆడేసి అంత 9:30 అట్లా వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి అంతా వేతలకి 12 అయిందనమాట. సారీ గైస్, వీడియో అయితే రికార్డ్ చేయలేకపోయాను, ఎందుకంటే పెద్దోళ్ళతో నేనైతే ఆడుతున్నాను అనమాట. సో అందుకని కొంచెం అక్కడక్కడ వీడియో రికార్డ్ చేస్తే కుదరలేదు. సో ఈరోజు సండే కాబట్టి యాజ్ యూజువల్ బోరింగ్ డే గైస్. క్రికెట్ ఆడేసి వచ్చాను కాబట్టి కొంచెంసేపు రెస్ట్ తీసుకోవటమే గైస్. కొంచెంసేపు రెస్ట్ తీసుకొని చూద్దాము. సో ఈరోజు రెస్ట్ డేనే అనమాట ఉండేది. వర్కౌట్ అయితే ఉండదు. ఓన్లీ కార్డియో వచ్చేసి ఒక 50 మినిట్స్ అయితే కార్డియో అయితే చేశాను. కార్డియో చేసి, ఎందుకంటే రెస్ట్ డే కాబట్టి అయినా కానీ కార్డియో చేసేసి అంత నేను కోరుకుంటాను. సో ఇప్పుడైతే రూమ్కి వెళ్తాను గైస్, కొంచెం రూమ్ పోయి రెస్ట్ తీసుకోవటం. గైస్ ఇప్పుడైతే నేనైతే రూమ్లో అయితే కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటున్నాను అనమాట. ఏం లేదు, కొంచెంసేపు రెస్ట్ తీసుకోవడమే. తర్వాత సాయంత్రం కొంచెం అలా చిల్ అయ్యి మళ్ళీ రేపు కాలేజీకి పోవాల్సి వస్తుంది. కాలేజీలో ఏదో ఒకటి పని ఉంటే పోవాల్సి వస్తుంది. మళ్ళీ ఇంకొకటి ఏమంటే, నేనైతే ఇప్పుడైతే ఇండియా వర్సెస్ శ్రీలంక టెస్ట్ మ్యాచ్ అయితే చూస్తున్నాను అనమాట. ఎంత 2 వికెట్లు పడినాయి గైస్ మన వాళ్ళది. ఇండియా వర్సెస్ శ్రీలంక టెస్ట్ మ్యాచ్ అయితే చూస్తున్నాను అనమాట. ఇప్పుడైతే ట్యాబ్లో మళ్ళీ నా ఫోన్లో కొంచెం నెట్ ఉండదు కాబట్టి నేనైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఎంతనైతే చూస్తాను. మ్యాచ్ చూసిన తర్వాత అయితే కొంచెం యూట్యూబ్లో అయితే లైవ్ స్ట్రీమ్ చేస్తాను ఫ్రీ ఫైర్. ఇప్పుడు వచ్చేసి ఛార్జింగ్ వచ్చేసి ఒక నిమిషం 83% ఉంది ఛార్జింగ్ ఫోన్లో. ఈ ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి అంత ట్యాబ్లో అయితే నేనైతే క్రికెట్ మ్యాచ్ చూస్తాను అనమాట. క్రికెట్ మ్యాచ్ చూసిన తర్వాత నేనైతే లైవ్ వస్తాను యూట్యూబ్లో. ప్రతి సండే లైవ్ ఉంటుంది గైస్. ఎప్పుడు వస్తానో తెలియదు, లైవ్ మాత్రం ఉంటుంది ఫ్రీ ఫైర్. సో లైవ్ అయితే వస్తానన్నమాట ఫ్రీ ఫైర్లో. కొంచెంసేపు మ్యాచ్ చూసేసి లైవ్ వస్తాను అనమాట. 2:30, 3 o'clock అట్లా వస్తాను. ఫస్ట్ అయితే ఇప్పుడు నేను మా తమ్ముళ్ళ ఇంటికి వెళ్ళి మ్యాచ్ అయితే చూడాలి, క్రికెట్ మ్యాచ్ గైస్. అదే అనమాట ఇప్పుడు ప్రజెంట్. హే గైస్, ఇప్పుడు నేనైతే మా పెద్దమ్మోళ్ళ ఇంట్లో అయితే ఉన్నాను అనమాట. మ్యాచ్ చూస్తూ ఉన్నాను. అది మీకు చూపించలేను, లేదంటే మళ్ళీ ఇబ్బంది పడుతుంది. నేనైతే పెద్దమ్మోళ్ళ ఇంట్లో ఉన్నాను అనమాట, మ్యాచ్ చూసుకుంటా గైస్. ఇంకొకటి ఏమంటే, ఇప్పుడైతే బయటికి పోవాలన్నమాట. మా ఇంట్లో వాళ్ళకి, మమ్మీకి ఏమో పని అంట బయట. ఇప్పుడైతే బయటికి అయితే పోవాలి. ఇంకొకటి విషయం ఏమంటే, నేనైతే ఇప్పుడే మ్యాచ్ అయితే చూస్తూ ఉన్నాను. శుభ్మన్ గిల్ మళ్ళీ దేవదత్ పడికల్ బాగా ఆడుతున్నారు టెస్ట్. దేవదత్ పడికల్ అయితే చెప్పకపోవాలి గైస్, టెస్ట్ అయితే చాలా బాగా ఆడుతున్నాడు. ఇన్ని రోజులు ఎందుకు సెలెక్ట్ చేయలేదో ఏమో తెలియదు సెలెక్టర్స్. ఐ థింక్ ఆర్సీబీలో ఉన్నాడని కుళ్ళో ఏమో తెలియదు వాళ్ళందరికీ సెలెక్టర్స్కి. బట్ పర్ఫార్మెన్స్ మాత్రం కేక చేస్తున్నాడు. అదనమాట. సో శ్రీలంక వాళ్ళది స్లెడ్జింగ్ కూడా చాలా ఇది ఫుల్ స్లెడ్జ్ చేస్తున్నారు అనమాట మన వాళ్ళని. బాల్ వేసేది కొంచెం స్లెడ్జింగ్ అలా నడుస్తుంది. సో మ్యాచ్ అయితే చాలా ఇంటెన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు అయితే బయటికి అయితే పోవాలన్నమాట. సో అదనమాట. ఇప్పుడు మన వాళ్ళు కూడా అసలు తగ్గేదే లేదంటున్నాడు, బాగా ఆడుతున్నారు మ్యాచ్ కూడా. ఎండ కూడా చాలా పగులుతుంది ఎండ. చూడండి, చాలా పగులుతుంది ఎండ కూడా చాలా పగిలిపోతుంది. ఇంకా పోయి ఇంకా కూర్చుంటాను కదా, అంతే. పోయి లోపల బెడ్ పైన కొంచెంసేపు కూర్చొని మ్యాచ్ అయితే చూస్తాను. మ్యాచ్ ఎంజాయ్ చేస్తాను. అదనమాట. ఇప్పుడైతే నేనైతే బళ్ళారిపోయి అయితే వచ్చేసాను అనమాట. ఇప్పుడైతే గల్లీలో అట్లా వాకింగ్ చేస్తూ ఉన్నాను. టైం కూడా ఒక 5:15 అట్లా అవుతుంది. సో ఇప్పుడైతే మా వీధిలో ఉన్నాను అనమాట. కొంచెం అట్లా చల్లటి గాలి తీసుకుంటూ వాకింగ్ చేస్తున్నాను. బళ్ళారి కూడా వచ్చేసాను, పని అయిపోయింది. మా అమ్మదేమో కొంచెం మా ఇంట్లో వాళ్ళది పని ఉంటే అది కంప్లీట్ చేసేసుకొని ఇంటికైతే వచ్చేసాను అనమాట. ఊరికి అట్లా వాకింగ్ అయితే చేస్తున్నాను. 2 నిమిషాలు వాకింగ్ చేసేసి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి టీ తాగుతాను గైస్. టీ తాగి వాకింగ్ కూడా చేసేసాను. ఒక ఊరికి అట్లా తిరుక్కుంటా ఫోన్ చూసుకుంటా అటు ఇటు తిరిగాను అనమాట. ఇప్పుడైతే ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెంసేపు రిలాక్స్ అవ్వి కాఫీ టీ తాగేయటం అంతే గైస్. సో లెట్స్ గో గైస్. హే గైస్, ఇప్పుడైతే నేనైతే నా రూమ్కి పోయి ఇంకా పనుకోవడమే గైస్. మీకు చెప్పినట్లు నేనైతే ఈరోజు కార్డియో చేస్తానని చెప్పాను కదా, బట్ కార్డియో చేయలేదు గైస్. ఎందుకంటే పొద్దున్నే మనము
ఎట్లో క్రికెట్ ఆడాం కాబట్టి నాకు కూడా కొంచెం అవ్వలేదన్నమాట కార్డియో చేసేకి సాయంత్రం రాత్రి అట్లా, ఎందుకంటే కొంచెం పనుల వల్ల. అండ్ ఇంకొకటి ఏమంటే ఈరోజు రోజు బాగానే జరిగింది గైస్. కొంచెం క్రికెట్ అది ఇది క్రికెట్ ఆడాను, ప్లస్ క్రికెట్ కూడా చూశాను ఈరోజు మ్యాచ్. మన ఇండియా వర్సెస్ శ్రీలంక, అది బాగానే జరిగింది మ్యాచ్ అయితే. సో ఈరోజు డే వచ్చేసి యావరేజ్ బాగానే జరిగింది అనమాట. మరీ అంతగా నాకు బోర్గా జరగలేదు, మరీ అంత బ్యాడ్ డే జరగలేదు, బాగానే జరిగింది ఈరోజు సండే. ఇంతే గైజ్ నా సండే, సింపుల్ సండే అనమాట. ఏముంది, ప్రశాంతంగా లేచాను, క్రికెట్ ఆడాను, ఇంటికి వచ్చేసి తినేసి నా క్రికెట్ మ్యాచ్ అయితే చూశాను, ఇండియా వర్సెస్ శ్రీలంక. దాని తర్వాత కొంచెంసేపు చిల్ అయిపోయి టీ తాగేసి ఇంకా రెస్ట్ తీసుకోవటమే. ఇప్పుడు కొనుక్కుంటున్నాను. అదే అనమాట ఈరోజు సింపుల్ సండే. మీకు కానీ కొంచెం బోర్ కొట్టుంటుంది గైజ్, ఎందుకంటే వర్కౌట్ అది ఇది లేదు కాబట్టి. సింపుల్ అండ్ యావరేజ్ సండే అనమాట ఈరోజు. గైజ్ ఐ హోప్ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటా. నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్ అండ్ కీప్ లవింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.